హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు మనకు బడ్జెట్ సెషన్ ఉండడం వల్ల మార్కెట్ అనేది వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రేపు మనకు ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుందంటే, ఒకవేళ మార్కెట్ అనేది బడ్జెట్ జరుగుతున్నంతసేపు మార్కెట్ అనేది వొలటాలిటీ అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఒక క్లియర్ ఇండికేషన్ అనేది ఉండదు. సో ఏంటంటే, మనము మార్కెట్ అనేది ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్ పర్పస్లో ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్. అంటే ఆఫ్టర్నూన్ వరకు మనకు ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చే వరకు మనము అవాయిడ్ చేయడం బెటర్. ఆఫ్టర్ బడ్జెట్ సెషన్ అంటే ఆఫ్టర్ 12-1 తర్వాత ఏంటంటే ఒక క్లియర్ ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ అనేది స్టేబుల్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకు పొజిషనల్లీ అప్పుడు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అంటే ఒక పొజిషనల్లీ మనకు ఒక క్లియర్ కట్ కనబడుతుంది. కాబట్టి అప్పుడు మనము చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో రేపు మనకి ఏంటంటే బడ్జెట్ సెషన్ ఉండడం వల్ల ఏంటంటే రేపు మార్కెట్ హాలిడే ఉంటుంది సాటర్డే. బట్ ఏంటంటే రేపు బడ్జెట్ సెషన్ ఉండడం వల్ల రేపు మార్కెట్ అనేది యథావిధిగా కొనసాగించబడుతుంది. సో రేపు మార్నింగ్ మనకు 9:15కి స్టార్ట్ అవుతుంది. మనకి ఏంటంటే బడ్జెట్ సెషన్ అయ్యే వరకు ఏంటంటే మార్కెట్ అనేది వొలటాలిటీ ఉంటుంది. కాబట్టి అంటే ప్రీవియస్ బడ్జెట్ సెషన్ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే మనకు మార్కెట్ అనేది వొలటాలిటీ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేయడానికే చూడండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అనేది మనకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది. సో అంటే నిన్నటి వరకు ఏంటంటే మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది ఇది మేజర్ సపోర్ట్గా అనుకున్నాం కదా. ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా అనుకున్నాం. కాబట్టి ఇది బ్రేక్ చేసి మనకు పైకి వెళ్తే అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. అంటే ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ పైన మనకు ఓపెన్ అయిపోయి మనకు సస్టైన్ అయ్యి పైకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనకు బడ్జెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది అనుకొని మనకి ఏంటంటే కంటిన్యూస్లీ 3 days నుండి మనకు పాజిటివ్ అనేది కనబడుతుంది. రేపు ఒకవేళ మనకు ఏదన్నా నెగిటివ్ న్యూస్ కానీ ఏదైనా వస్తే మాత్రం మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు పాజిటివ్స్ ఉంటే మాత్రం ఇంకా మోర్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నాం, అంటే ఈ లెవెల్ అనేది క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ ఇది మనకి ఎక్కడైతే ఇంతకుముందు మనం మేజర్గా ఈ సపోర్ట్ లెవెల్లో మనకు మార్కెట్ అనేది చాలాసేపు ఇక్కడే హోల్డ్ చేసుకోవడం జరిగింది. ఈ లెవెల్లో హోల్డ్ చేసి మనకు మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. రేపు ఈ లెవెల్ అనేది మనకు ఒకవేళ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. రేపు ఏదైనా నెగిటివ్ న్యూస్ కానీ ఏదైనా వస్తే మాత్రం ఈ లెవెల్ నుండి ఒకవేళ మనకు పాజిటివ్ అంటే మనకు ఓపెన్ అవుట్ తోటే ఈ లెవెల్కి వచ్చేసి ఇక్కడ నుండి డౌన్ ఫాల్ అయితే మాత్రం ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి ఒకవేళ మనకి లేదు అనుకుంటే మాత్రం మోర్ అప్ సైడ్ అంటే ఇది క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ నుండి ఈ లెవెల్ వరకు మనకు కన్సల్టేషన్ అయిపోయి ఒక క్లియర్ ఇండికేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉండి మనకు ఈ క్లియర్ ఇండికేషన్ కనబడుతుంది. ఆఫ్టర్నూన్ తర్వాత మనకి అనేది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది క్లియర్ ఇండికేషన్ ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఒక 15 minutesలో అబ్జర్వ్ చేద్దాం. 15 minutesలో అబ్జర్వ్ చేస్తే 15 minutesలో ఇవాళ మనకు ఈ లెవెల్లో మనకు ఓపెనింగ్ కావడం జరిగింది. అంటే ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి మనకు కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మనం అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి కంటిన్యూస్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ వెళ్తూనే ఉంది. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే 23,000 ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే 550 ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర మనకు ఇక్కడ అయిపోయింది. ఒకవేళ రేపు మనకు ఈ లెవెల్లో మనకు ఈ 23,600 ఏబో ఓపెన్ అయిపోయి ఇక్కడ సస్టైన్ అయిపోయి ఆఫ్టర్నూన్ వరకు సస్టైన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్లో మనకు అంటే 23,000 మనకు 500 ఈ లెవెల్లో మాత్రం డౌన్ సైడ్ అయిపోయి ఒకవేళ ఇక్కడనే మనకి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి ఇట్లా డౌన్ ఫాల్ అయితే మాత్రం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇది మేజర్ లెవెల్స్గా ఉంటుంది. మనకి ఈ 23,550 అండ్ 23,450 ఈ లెవెల్ అనేది మనకి ఏంటంటే మేజర్ ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది. రేపు ఒకవేళ మనకి ఈ లెవెల్లో 23,400 అండ్ 23,550 ఈ లెవెల్లో ఉండొచ్చు. ఇవి ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయ్యి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే డౌన్ సైడ్ రావడానికి అంటే ఇది బ్రేక్ చేస్తే 23,400 ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది నిఫ్టీ అండి.
బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకు 2 days బ్యాకే మనకు బ్రేక్ చేయడం జరిగింది. ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కంటిన్యూస్లీ 3 days నుండి, అంటే కంటిన్యూస్లీ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ రేపు మనకి ఇది మేజర్ రెసిస్టెన్స్గా కనబడుతుంది. ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ 50,000 ఈ కమింగ్ డేస్లో ఈ బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మాత్రం మనకు ఈ లెవెల్ నుండి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఈ లెవెల్ అనేది 50,000 లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి మనకు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్, అంటే ఇక్కడ నుండి 50,000 నుండి మళ్ళీ ఫాల్ అయితే మాత్రం మళ్ళీ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది మనకి ఈ లెవెల్ అనేది 50,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి 1 time, 2nd time, ఈ 3rd time అనేది మనకు బ్రేక్ చేసి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఒకవేళ ఇక్కడ నుండి వస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి, పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. మంచి మూవ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ లెవెల్ అనేది మేజర్, ఇంతకుముందు మేజర్ సపోర్ట్ ఉండే, ఇప్పుడు అది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ 50,000 అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ పొటెన్షియల్ టు అప్ సైడ్. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి 15 minutesలో అబ్జర్వ్ చేద్దాం. 15 minutesలో ఇక్కడ 15 minutesలో అబ్జర్వ్ చేస్తే ఈరోజు అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ డౌన్ఫాల్, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ట్రెండ్ అనేది బ్రేక్ అయిపోయి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. మనకి ఎప్పుడైనా అప్ సైడ్ వెళ్తే మాత్రం మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది అనుకున్నాం కదా, ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా ఇక్కడ నుండి పైకి వెళ్తుంది. ఈ 49,700 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 50,000 వరకు వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ 49,300 అంటే ఈ లెవెల్లో మాత్రం మనకు ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకు మోర్ డౌన్ఫాల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 49,000 దగ్గర 49,300 ఇవి మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో మనకు రేపు అంటే మనకు వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్లో మనకి ఏంటంటే వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో ఏంటంటే మనకు ఇది బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్ బాండ్ అనేది ఆఫ్టర్నూన్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఇది కంటిన్యూస్లీ ఏంటంటే ఇది మేజర్ మనకి ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూస్లీ ఇది కూడా ఛానల్ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మేజర్ అంటే ఇక్కడ మోస్ట్లీ ఇది ఏంటంటే ఇది ఒక మనకు రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రాస్ చేసి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రం మనకి ఏంటంటే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది రేపు. లేదు అంటే మళ్ళీ ఇంకా పొటెన్షియల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం పొటెన్షియల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ ఏంటంటే ఈ స్లో అండ్ స్టడీ అంటే ఈరోజు పొటెన్షియల్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే లాస్ట్ 3 days నుండి అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. బట్ ఈరోజు మాత్రం ఏంటంటే పొటెన్షియల్లీ అంటే చాలా మూమెంటం కనిపెట్టింది. అంటే సెన్సెక్స్లో ఏంటంటే మూమెంటం కనిపెట్టింది. మనం ఏదైతే ఈ లెవెల్ అనేది ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కదా, ఇది లెవెల్ క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ నుండి పొటెన్షియల్ ఏంటంటే మూమెంటం కనబడింది. రేపు ఒకవేళ మనకి ఈ లెవెల్ అనేది 77,800-900 అనేది ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 78,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ 1-2 days అనేది ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మనకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది సెన్సెక్స్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.